ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదామని. చాలా థ్యాంక్స్. కుడి చేయి ఇవ్వండి. వస్తానండి. ఏమండి 1 minute. ఇది కట్టిన తర్వాత అలా బలా చెప్పుకోవాలి కదండి మరి. మర్చిపోయా, రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. ఓకే, తప్పకుండా వస్తా. ఓకే. ఓ, ఈరోజు అందరం గుడికి వెళ్ళాలి కదా, నేను రెడీ అయి వచ్చేస్తాను. మీరు కూడా నాతో వస్తారా? ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం పట్టినప్పుడు గుడి తలుపులు మూసి గ్రహణం విడిచాక సంప్రోక్షణ చేసి తలుపులు తీస్తారు. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ల మీద ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. అవును తల్లి, నీది కూడా అదే నక్షత్రం. నీకు దోషం పోవాలంటే గ్రహణం పూర్తయ్యాక గుడి కోనేట్లో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోమని మన స్వామీజీ గారు చెప్పారు. గ్రహణ కిరణమా, రా రా, నా కన్నెజాడ చూపించు. రా వీడి రా, మజారే కిరణమా, మజారే. ఆ లోక వినాశక హేతువుని అంతం చేస్తాం, ఇదే మా శపథం. రాతి విగ్రహమునకే రసాగ్ని రగిలించితివి కదే, బండబారిన ఈ ఒంటికి పులకింత కలిగించితివి కదటే. వాట్ ఎ సర్ప్రైజ్! మీరు శివుడి గుడికి వచ్చారా? ఫ్రెండ్ పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళాలని నా ఫ్రెండ్ సాంబయ్య చెప్పాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడే వచ్చేస్తాను. మన లక్ష్యం వీడు కాదు, అది.
ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. ఎవడి నీడపడ్డా, నిన్నెవడు ఆశపడ్డా వదలను. నువ్వు నాదానివి, నాకే సొంతం. మచారే మరి మచారే. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే వేల మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. మర్డర్కైనా అటాక్ అయినా ఏదో రీజన్ ఉంటుంది. మీకు బిజినెస్ లోనూ పర్సనల్ లైఫ్ లోనూ శత్రువులు లేరంటున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడో కాశీలో ఉండే అఘోరాలు మహిని చంపాలనుకుంటున్నారంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదే మాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నీ ప్రాణాలకు తెగించి మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవయ్యా. ఇక నుంచి నువ్వు పరాయివాడివి కాదు, మా కుటుంబంలో ఒకడివి. మీలో ఒక్కడన్నారుగా, ఈ రోజు నుంచి మహికి నేనున్నాను. మీరంతా ధైర్యంగా ఉండండి. వస్తా. బాయ్. శివోహం. ఓం నమ శివాయ. భిక్షాందే. ఆ పేరు చెప్తున్నందుకే మీరంతా ముష్టెత్తుకు బతుకుతున్నారు. ఓ తెలుగా? ఆయన ఎదురుగా నిలబడ్డావు, ఆయన గాలి పీలుస్తున్నావు, ఆయన పేరు చెబితేనే చిరాకు పడుతున్నావు. చిత్రంగా ఉంది శివ. ఆ పేరే పలకొద్దంటున్నాను. ఈ కట్టెకు పెట్టుకునే పేర్లు ఎన్నో ఉంటాయి, కానీ లోన ఉండేది శివం ఒక్కటే. ఆ శివం పోతే మిగిలేది శవం. ఆ శవాల్ని పీకుదినే అఘోరాలు ఎక్కడుంటారు? అఘోరాల వాళ్ళని చూడాలనుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళ దగ్గరికి వెళితే తిరిగి రావు, ప్రాణాలకి ప్రమాదం. మన మధ్య ఆగంతకుడు వచ్చాడు. పట్టుకోండి.
ప్రాణం కావాలా? మహిని ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకు తెలియాలి. తెలుసుకుని ఏం చేస్తావు? ఆమెను కాపాడతావా? అది నీ వల్ల కాదు. చెప్పకపోతే నా చేతిలో చేస్తావు. ప్రాణాల కోసం ప్రాకులాడేది సామాన్యం, మోక్షం కోసం తప్పించేది అఘోరాలు. విభూతి మా కవచం, శవాలు మా ఆహారం, శివారాధనే మా ఊపిరి, లోక కళ్యాణమే మా ఆశయం. అందుకే పార్వతీదేవి అనుగ్రహంతో పుట్టినా సరే మహేశ్వరిని చంపి తీరాలనుకుంటున్నాం. లోక కళ్యాణం ఏంటి, మహిని చంపాలనుకోవడం ఏంటి? అవన్నీ అర్థం కావాలంటే నీకు నిజం తెలియాలి. రాక్షస జాతిలో ఇప్పటికీ మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అంధకాసురుడు. పంచగ్రహ కూటమిలో పుట్టిన మహేశ్వరిని సంపూర్ణ సూర్యగ్రహణం నాడు పెళ్లి చేసుకుని బలి ఇస్తే పంచభూతాలు వాడి వశమవుతాయి. అదే జరిగితే లోక వినాశనం తప్పదు. అది జరగకూడదనే మా ప్రయత్నం. నువ్వు చెప్పిందే నిజమైతే రాక్షసుడినే చంపొచ్చు కదా, మహిని ఎందుకు చంపడం? అంధకాసురుణ్ణి మేం చంపడమా? అది అసాధ్యం. వాణ్ణి అంతమొందించే శక్తి మాకు లేదు. దేవతల మీద దేవుళ్ల మీద పగతో రగిలిపోతున్న భయంకరమైన రాక్షసుడు వాడు. ఆ భూతనాథుణ్ణి భూమి మీద రప్పించిన తపస్సంపన్నుడు. అందుకే వాడు ఆ మహేశ్వరుని పెళ్లాడక ముందే ఆమెను చంపేస్తే వాడి ఆశయం నెరవేరదు. కాబట్టి లోక కళ్యాణం కోసం మహేశ్వరుని చంపక తప్పదు. చూడు, మహి కోసం ప్రాణం ఇవ్వడానికి, అవసరమైతే ప్రాణం తీయడానికి వెనకాడను. ఎక్కడెక్కడో బతికి కాశీలో చావడానికి వస్తారు. ఇక్కడే బతికే మీరు చావును వెతుక్కుంటూ మహి దగ్గరకు రావద్దు. వచ్చారో చచ్చారే. అతను అలా వదిలేశారేంటి స్వామి? అతని పని అతన్ని చేయనివ్వండి, మన పని మనం చేద్దాం. मजा रे मही, जा रे. పరిమళం, యవ్వన పరిమళం. రాక్షసుడు చాలా భయంకరంగా ఉన్నాడమ్మా. ఏదో పీడకలై ఉంటుందమ్మా. పీడకల కాదమ్మా. వెళ్ళి విభూతి తీసుకురా. ఏం లేదు, చాలా భయంకరంగా అంతా నీ భ్రమ. వివాహం వీలైనంత త్వరలో తగిన వరుణ్ణి చూసి మహేశ్వరికి కళ్యాణం జరిపించండి. సమస్యలన్నీ అవే తొలగిపోతాయి. నీ రూపము నీకే జుగుప్స కలిగిస్తోందా అంధక? ఆ కన్యయే కాదు, మానవ మాతృలెవరైనా నీ రూపము చూస్తే అసహించుకోకుండా ఉండలేరు. అటులైన ఆమెను మన అసురమాయతో తస్కరించి మనువాడెదా. తొందరపడకు. ఆ కన్య నిండు మనస్సుతో నిన్ను ఇష్టపడి మనువాడిన తరువాత బలి ఇస్తేనే నీ కోరిక సిద్ధిస్తుంది. కనుక ఆ బాలను నీవు ప్రేమతో లాలించవలే, ఓర్పుతో బుజ్జగించవలే, నేర్పుతో పరిణయమాడవలే. ఆమె నన్ను చూస్తేనే భయంతో బెంబేలెత్తిపోతోంది. అది అసాధ్యం. సాధ్యమే అంధక. ఎలా? ఆ బాలను వివాహమాడదలచిన వాడి శరీరంలో ప్రవేశించు, ఆమెను మెప్పించు, అనుకున్నది తెలివిగా సాధించు. సంపూర్ణ సూర్యగ్రహణం రావడానికి ఇంకా 15 దినములు మాత్రమే ఉంది. ఇవన్నీ కాశీ మజిలీ కథలు నేను నమ్మను అని నువ్వు అనుకున్నా ఆ ఘోరాలు నమ్ముతున్నారుగా. సంపూర్ణ సూర్యగ్రహణం లోపు మహేశ్వరిని చంపి తీరుతామని నీ ముందే శపథం చేశారంటున్నావు. వాళ్ల నుండి నీకిష్టమైన మహిని కాపాడి
పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. నాకు ఇష్టమే అనుకో, కానీ మహికి నేనంటే ఇష్టం ఉండాలి కదా. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు మళ్ళీ? అక్కడ రాసి ఉంటే పరిస్థితులు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. మళ్ళీ రండి రండి, కరెక్ట్ గా టైంకి వచ్చారు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మహి ఎలా ఉంది? మహి గురించి మాట్లాడాలనే వచ్చాను. నమస్కారం అండి. నమస్కారం. ఈయనెక్కడో చూసినట్టుంది. ఏ గుళ్ళోనో చూసుంటారు. జరిగిన ప్రమాదాన్ని మహి అస్సలు మర్చిపోలేకపోతోంది. నిద్దట్లో కూడా భయంతో కలవరిస్తోంది. తన ప్రాణాలు కాపాడిన నువ్వే ఎలాగైనా తనకి ధైర్యాన్ని చెప్పాలి. ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మాతో పాటు కొద్ది రోజులు మా ఇంట్లో ఉంటావనే ఆశతో వచ్చాను. అరే భయపడకండి, మహి కోసం నేను తప్పకుండా వస్తా.